తెలంగాణ ఉద్యమం కంటే ముందు అంటే ఒకసారి మనము ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి అసలు ఈ రాజకీయాలకు రాకముందుకు ఈయనకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుండేనా? 1969లో ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఒక బయటలో విన్నా నేను. 1900 ఎప్పుడైతే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్తోని కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసిరో అప్పుడు ఈయన చిన్న వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు ఉద్యమం 69 ఉద్యమంలో కూడా ఈయన 16 సంవత్సరాలు 15 సంవత్సరాల బాలుడు లెక్క ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట ఉన్నారు. అంటే ఈయనకు ఈ తెలంగాణ అనేటువంటి రాష్ట్రం మీద ఇది అన్యాయానికి గురవుతుంది అని ఇట్లని ఇది ఎప్పుడు అబ్బింది? అసలు ఎప్పుడు ఆయన దీని మీద స్టడీ చేయడం మొదలుపెట్టారు? తెలంగాణ సిద్దిపేట మట్టికి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే 69లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండవ ఉప ఎన్నిక, మొదటి ఉప ఎన్నిక ఖైరతాబాద్లో వచ్చింది. వచ్చినప్పుడు ఇంకప్పటికి తెలంగాణ ప్రజాసమితి ఉద్యమ సంస్థగానే ఉంది. ఇండిపెండెంట్గా పార పార్టీ అది అప్పుడు ఒక పార గుర్తు కూడా రాలే, అప్పటికి పార్టీ కాలే. నేను చెప్పేది 70 ప్రారంభం. అయితే అక్కడ ఈ గురుమూర్తి అని కాంగ్రెస్ ప్రెసిడెంట్, అతను పార్టీ ప్రెసిడెంట్, అతను అకస్మాత్తుగా చనిపోయాడు. అయితే ఆయన గొప్ప సమైక్యవాది, బ్రహ్మానంద రెడ్డి కుడిభుజంగా ఉండి తెలంగాణ ఉద్యమకారులను అణిచేసేటోడు ఆయన. ఆ గురుమూర్తి సికింద్రాబాద్ ఉండేది, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన చనిపోయినప్పుడు ఒక బై ఎలక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు చెన్నారెడ్డి నిలబెట్టిన వ్యక్తి ఇండిపెండెంట్గా గెలిచాడు, నాగం కృష్ణ. అది మొదటి ఉప ఎన్నిక. ఇమ్మీడియట్గా రెండో ఉప ఎన్నిక వచ్చింది సిద్దిపేటకు. సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్న విబి రాజు. ఈ విబి రాజు ఎవరంటే ఆంధ్ర అతను. ఈ రాజు ఎందుకు వచ్చిండు తెలంగాణకు అంటే విష్ణూరు రామచంద్రారెడ్డి తన గడి కట్టడానికి కాంట్రాక్టర్ రూపంలో పిలిచిండి నన్ను. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఆయన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు ఉండేవాడు. విష్ణూరు రామచంద్రారెడ్డి గడి కూడా ఆయన కట్టిండని అంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యి కాంగ్రెస్లో గొప్ప నాయకుడు అయిండు. ఆయన విబి రాజు బ్రహ్మానంద రెడ్డి మినిస్ట్రీలో ఉండేవాడు. అయితే ఆయన తెలంగాణ వాదులకు సపోర్ట్ చేసేవాడు, ఆంధ్ర అయినా కూడా. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే. అయితే ఈయన ఉంటే నాకు చికాకు అనిపిస్తుంది బాగా, ఊకే చికాకు తెచ్చి పెడుతున్నాడు, ఈయనను మీరు తీసుకుపోండి అని చెప్పి ఇందిరాగాంధీని రిక్వెస్ట్ చేస్తే ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ఇక్కడ ఆయన రిజైన్ చేయించింది. రిజైన్ చేయించింది. రిజైన్ చేస్తే 70లో రిజైన్ చేస్తే మదన్ మోహన్ ఆ స్థానం నుంచి పోటీ చేశాడు. మదన్ మోహన్ తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఫస్ట్ ఆయనే ప్రెసిడెంట్, తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. అయితే ఆ సీట్ ఖాళీ అయింది కదా, ఇక మదన్ మోహన్ అక్కడే కాబట్టి ఆయనను క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు ఆ ప్రజాసమితి. డిక్లేర్ చేసినప్పుడు ఈ మదన్ మోహన్, కేసీఆర్ వీళ్ళంతా బాగా దగ్గర. కేసీఆర్ నాన్నగారికి చెన్నారెడ్డి దగ్గర. అయితే ఎప్పుడు సిద్దిపేట క్యాంపెయిన్ నడిచినంత కాలం చెన్నారెడ్డి వీళ్ళ ఇంట్లో ఉండేది. వీళ్ళ నాన్నతోనే మంచి సన్నిహితం, నాన్న సపోర్ట్ కూడా తీసుకునేది. అయితే అప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంటికి చెన్నారెడ్డి వచ్చినప్పుడల్లా ఆ భోజనాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వడము. ఆ 15 ఏళ్ళ పిల్లోడు, ఆ 10th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. అయితే అట్లా వాళ్ళతో పాటు అనుకుంటా తిరిగేది. అప్పుడు నేనప్పుడు 7th క్లాసు, ఆయన 10th. అయితే మా ఇద్దరి మధ్య 3 ఏళ్ళ గ్యాప్. సో అట్లా ఆ ఉద్యమం యొక్క ప్రేరణ ఆయన మీద బాగుపడింది, దాని ప్రభావం బాగుపడ్డది. తర్వాత చెన్నారెడ్డి మెయిన్ లీడర్ కదా, ఆయన వాళ్ళ ఇంట్లో ఉండడం. అంటే ఎప్పుడైతే ఒక పెద్ద నాయకుడి ప్రభావము ఈ 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లల మీద బాగుపడుతుంది. వాళ్ళ టైంలో బాగా అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ అప్పుడు ప్రతిరోజు స్కూల్ బహిష్కరణే కదా. కాబట్టి ఆ జై తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక మామూలు కార్యకర్తగా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన పనిచేశాడు. అట్లా అది తెలంగాణ ఉద్యమానికి ఆయనకున్న 69 ఉద్యమానికి ఆయనకున్న సంబంధం. అది చెన్నారెడ్డి గారి పట్ల కూడా ఆయన ఆకర్షితుడైండు. తర్వాత చాలా కాలం ఆయన మదన్ మోహన్తో ఉన్నాడు. మదన్ మోహన్ మీదనే ఫస్ట్ ఓడిపోయాడు, తర్వాత గెలిచాడు. అవును, అంటే ఫస్ట్ టీడీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసి 95లో గెలిచాడు అనుకుంటా కదా. కాదు, 83లో టీడీపీ పెట్టంగానే ఫస్ట్ పోటీ చేశాడు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ టీడీపీకి. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండే, యూత్ కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే 78లో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా 3 ఉన్నారు. అధ్యక్షుడేమో వి హనుమంతరావు. ఈ 3 ఉపాధ్యక్షులు ఎవరంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్. మరి ఎందుకు బయట మొత్తం చర్చ అంతా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఈయననే? అంటే ఏమైందంటే చంద్రబాబు నాయుడు సహచరుడు, అంటే వైస్ ప్రెసిడెంట్. ఈ 3 కూడా కాంగ్రెసే కదా. అయితే అంజయ్య గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకి ఇద్దరికి మినిస్ట్రీ ఇచ్చారు. ఈయన అప్పటికి పోటీ చేయలే. సంజయ్ గాంధీతో ఢిల్లీలో ఉండేవాడు, రోజు సంజయ్ గాంధీతో తిరిగేవాడు. సంజయ్ గాంధీ అనుచర వర్గం ఒకటి ఉండేది, అందులో ఏంటంటే గులాం నబీ ఆజాద్ ఉండేవాడు, సంజయ్ గాంధీ బ్యాచ్.
ఆ బ్యాచ్లో కేసీఆర్ ఒకడు, ఢిల్లీలో ఉండేవాడు ఈయన ఎప్పుడు. అయితే ఆ తర్వాత టీడీపీ పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయ్యండి ఆయన. ఫస్ట్ జాయిన్ అయిన కొద్ది మందిలో కేసీఆర్. అంటే చంద్రబాబు కంటే ముందే 2 ఏళ్ల ముందు. మరి ఈయనకు ఆయనట గురువు అవుతాడు, బయట మొత్తం చర్చ అంతా చంద్రబాబు నాయుడు శిష్యుడే కేసీఆర్ అంటే టీడీపీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు తీసుకున్నాడో, ఇక ఆయన పార్టీ నాయకుడు కదా అన్నప్పుడు ఆ పార్టీలో ఒక ప్రధానమైన వ్యక్తిగా, వక్తగా, ఇప్పుడు ఎప్పుడు ట్రైనింగ్ క్లాసులు అయినా కూడా టీడీపీలో కేసీఆర్ లేకుండా ట్రైనింగ్ క్లాసులు ఎక్కడ జరిగినాయి? అందరినీ నాయకత్వ ప్రతిభను, లక్షణాలను, వివిధ విషయాల మీద అవగాహనను ఇదంతా ఇచ్చింది కేసీఆర్ కదా. గండిపేట శిక్షణ కానీ బయట కానీ ఎక్కడైనా. అందుకే ఆయన లోపల నాయకత్వ ప్రతిభను వాళ్ళిద్దరు గుర్తించారు, ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు. సో అంటే ఈయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పోవడానికి రాజకీయ లక్ష్యం కోసం టీడీపీలోకి వెళ్ళింటారా అప్పుడు, అంటే మీకున్న అవగాహన మేరకు, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే మళ్ళీ ఒక రకమైన బలపడాలనుకున్నాడా? ఏ లక్ష్యంతో పోయింటారు అప్పుడు ఆయన? అంటే ఎన్టీ రామారావు ఆయన చరిష్మా ముందట, ఆయన ఇచ్చిన నినాదాల ముందట ఏ వాదన నిలబడలేదు. ఆయన ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చాడు. తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆయనకున్న వ్యక్తిగత ఫాలోయింగ్. ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు కదా. ఆయన ఈ భక్తి ప్రధానమైన పాత్రలలో నటించి దేవుడు ఎట్లుంటాడంటే ఎవరైనా కళ్ళు మూసుకొని దేవుని మొక్కితే ఆ మనసులో ఎన్టీ రామారావు కనబడేటాడు. కృష్ణుడైనా రాముడైనా ఏ ఇదైనా కూడా. సో అట్లా ఈయన కొద్దిగా ఎన్టీ రామారావు మీద ఉన్న అభిమానం కావచ్చు, రెండోది తెలుగు జాతి ఆత్మగౌరవం అని నినాదం కావచ్చు, మూడోది తనకు రాజకీయంగా ఎదగాలని ఉంది. బట్ సిద్దిపేట ఎప్పుడు మదన్ మోహనే ఉంటాడు. కనీసం ఆ పార్టీ వదిలిపెడితే, కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీకి వచ్చిండు అనుకో, నాకు అవకాశం వస్తా అనేది కూడా ఉంటుంది కదా. అప్పుడు పెద్దగా తెలంగాణ గురించి ఆయన ఆలోచించలేదు, ఎవరమో ఆలోచించలేదు ఆ రోజుల్లో. అంతే ఎన్టీ రామారావు క్రేజ్ అంతా. అయితే నన్ను కూడా ఎన్టీ రామారావు గారు పిలిచారు. నేను అప్పుడు యూనివర్సిటీలో లీడర్ ఉంటిని. మొత్తం రాష్ట్రానికి డిఎస్ఓ దానిలో ప్రధానమైన పాత్ర ఉండేది అది. అయితే మాలాంటి వాళ్ళని టార్గెట్ చేసి పిలిచిండు, మీరు రావాలండి, మన అందరం కలిసి జాతి నిర్మిద్దామని మొదలుపెట్టాడు. అంటే నేను చెప్పాను, మాకు ఇష్టం లేదండి, మేము విద్యార్థి ఉద్యమాన్ని నడుపుకుంటున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది నేను అప్పుడు. అయితే నేను పోలేదు. నాకేముండే అంటే ఈ బూర్జువా పార్టీ, మేమంతా కొంత విప్లవ పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. అప్పటికి ఉన్నా ఇంకా నేను అందులో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలోనే నేను అక్కడ వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది. అయితే నాకు అవకాశం ఇచ్చారు కానీ నేను పోలేదు. బట్ వాళ్ళకి ఏంటంటే తెలంగాణ అనేది ఎక్కడా లేదు కదా. ఇదే వాదం ఉండేది కాంగ్రెస్ అగెనిస్ట్గా. ఎందుకంటే కంటిన్యూగా కాంగ్రెస్ పాలనే 1952 నుంచి